నెంబర్ 1 ఉందమ్మా. జగన్ గారు గ్యారెంటీగా వెళ్తాడు. 65 సీట్లతో గెలుస్తాడు. ఆరు పార్టీలు కలిసి వచ్చినా ఏం చేయలేవు. ఎవడు నమ్మరు, దొంగ మాటలు. ఏది చేయలా. బౌండ్లు ఉన్నాయి, కార్డులు ఉన్నాయి, ఇచ్చిన కార్డులు ఆపటే ఉన్నాయి. బౌండ్లు ఏం చేశాడు, ఏం చేయలేదు. నీళ్ళు చాలా నీళ్ళు కోళ్ళు కంట్లో కూడా బంగారంగా ఒక్కొక్కరికి 1,00,000-1,50,000 రూపాయలు డబ్బులు వచ్చాడు. ఇళ్ళ ప్లాట్ ఇచ్చాడు. మాకు కూడా పిల్లలకి అందరూ చదువులకు విద్యా దీవెనకి డబ్బులు ఇచ్చాడు. బాగుంది. చేశాడు. అన్ని ఏ క్లాస్ గా ఉన్నాయి. బాగుంది. ఎవరు నమ్మరు. అలాంటి వల్లే కాదు. మళ్ళీ గ్యారెంటీగా జగనే వస్తాడు. నెంబర్ వన్ పథకాల్లో నెంబర్ 1, అన్నిట్లో నెంబర్ 1. పెన్షన్లు కానీ ఇల్లు కానీ నెంబర్ 1గా చేశాడు. హాయిగా బతుకుతున్నారు. నెంబర్ 1 పథకం చేశాడు ఆయన. ఎవరికి బాధ కలిగిలా. జగన్ అన్న నెంబర్ 1గా చేశాడు. కాదంట్లా ఆయన చేసిన ఒకప్పుడు వేరుంది. ఏంది ఈయన చేసేది ఎప్పుడుకి ఎవరు బాధపడలా. నెంబర్ 1 చేశాడు. అన్ని కులాలకి అందరికి మొత్తం నాది అన్నాడు జగన్ అన్న. అంతే ఒక కులం, అందరూ ఒక కులం అన్నాడు. అందరికి బాగా చూశాడు జగన్ అన్న. ఎప్పటికైనా మా అన్న ఫ్రూట్స్ వ్యాపారం మాకు 10,000 వచ్చినాయి. 10,000 ఇచ్చాడు. మొహిద్దీన్. బాగానుంది. ఇంత బీజేపీ వాళ్ళు ఉన్నారు కదా, మోడీ గారు అంటున్నారు మీకు ఇచ్చిన 4% రిజర్వేషన్ ని తీసేస్తానని చెప్పి అంటున్నారు. అలా అన్న వాళ్ళకి చంద్రబాబు మద్దతు ఇస్తున్నాడు. మరి మీరు ఎలా నమ్ముతారు? తీసేయని. మా అన్న వస్తే చాలు, మా జగన్ వస్తే చాలు. నెంబర్ 1 చూశాడు. ఏ పేద పేదలకు అన్నం తింటున్నారు, ముసలోళ్ళు అన్నం తింటున్నారు. ఈయన ఇచ్చిన పథకాలు ఏ రాజకీయ నాయుడు ఇల్లాడు. ఏ రాజకీయ నాయుడు వల్ల కాదు. ఎందుకు ఒకప్పుడు ఎందుకు ఇలా, ఒకప్పుడు ఎందుకు ఇలా, లోన్లు ఎందుకు ఇలా, లోన్లు ఎందుకు ఇలా, అది కావాలా. జగన్ అన్న నెంబర్ 1గా చేశాడు. అందరూ బాగుంటారు, అందరు తిన్నారు. ఇది ఆయన ఏం చేయలేడు. జగన్ అన్నకి ఏం చేయలేడు. జగన్ అన్నకి ఏం చేయలేడు. అది నెంబర్ 1 సీఎం ఆయన. నెంబర్ 1 స్థానంలో వస్తాడు. అది రియాజ్. మాది పన్నూరే, లోకల్ జెండ చెట్టు దగ్గర. ఆయన్ని బాగానే చేస్తున్నాడు. పేదవాళ్ళకి మంతం బాగానే చేస్తున్నాడు. పేదవాళ్ళకి మన అంబటి మురళీకృష్ణ గారు బాగానే ఇది చేస్తున్నారు. ఈసారి వస్తారు సీఎం గా. ఈసారి ఆయనే గెలిచింది. వాళ్ళు ఏం చేయలేరు చంద్రబాబు జగన్ గారికి. ఈసారి ఈయన గెలిచింది సీఎం జగన్. పవన్ కళ్యాణ్ అసలు రాడు. 420 నా కొడుకు. వాళ్ళు ఏమంటే సినిమాలు థియేటర్లో తీసుకోవాలి. వీళ్ళు ఏం పనికిరాలు రాజకీయాల్లో.
చేసేది రాజకీయం జగన్మోహన్ రెడ్డి. చంద్రబాబు కూడా అంతే, ఆడి ముసలు ఆయన 420 ఆయన సీన్ అయిపోయింది. మరి ఇప్పుడు జగన్ గారిని నిన్న మీటింగ్ లో అంటున్నాడు, నేను చంపేసి అవతల పడేస్తే ఎవరు అడగరు అంటున్నాడు. జగన్ గారికి ఎవరు ఏం చెప్పలేరు. ఆయన సీఎంగా సింగిల్గా వస్తాడు బయటికి. వాళ్ళు ఇంటర్వ్యూ ఎవరు పీకలేరు జగన్మోహన్ రెడ్డి గారికి. ఎఫెక్ట్ ఏ ఉండదంటావా ఈ మూడు పార్టీల వల్ల? ఈ 3 పార్టీలు టీఎస్పీ కానీ జనసేన కానీ చంద్రబాబు కానీ లోకేష్ కానీ ఎవరు ఏం చేయలేరు. సీఎంఏ గెలిచింది ఈసారి. జగన్ గారే వస్తారంట. ఈసారి జగన్ గారే. నాన్న నీ పేరు? అజయ్ అక్క, ఎక్కడి నుంచి వచ్చావు? కేవీపాలెం. కేవీపాలెం నుంచి వచ్చావు. ఎందుకు వచ్చావు ఇంత ఎండలో? జగన్ కోసం. జగన్ గారి కోసం వచ్చావా? ఎందుకు? ఇంట్లో ఉండొచ్చు కదా, చూడొచ్చు కదా టీవీలో. అభిమానం అక్క, అభిమానం. ఎందుకంటావు? జగన్ గారు అంటే పిచ్చక్క. ఎందుకు నీకేమైనా చేశారా? జగన్ చేశారక్క, ఏం చేశారు? అమ్మఒడి ఇచ్చారు, ఓకే. గవర్నమెంట్ స్కూల్లో బుక్స్ ఇచ్చారు, చిక్కీ ఇచ్చారు, మరి భోజనం పెట్టారు, మంచి ఫుడ్ అక్క. చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు వట్టి పప్పు వైట్ రైస్ అయ్యి కోట బియ్యం. జగన్ గారు వచ్చిన కానీ మొత్తం మార్చేసారు అక్క. ఎలా ఉన్నాయి నాన్న ఇప్పుడు మీ స్కూల్స్? బాగానే ఉండే అక్క. అది టీచర్స్ ఉన్నారా? బాగానే చదువుతున్నారు. మరి చంద్రబాబు గారు ఉన్నప్పుడు టీచర్స్ ఉన్నారా స్కూల్స్ లో? సరిగా లేరక్క, చదువు కూడా చెప్పలేదు సరిగా. జగన్ గారు వచ్చాగానే చదువు బాగా చదువుతున్నారు. చెప్తున్నారా? మీకు అర్థమవుతుందా? బాగా అవుతుందక్క. అర్థం కాకపోతే 1కి 2 సార్లు చదువుతున్నారు అక్క. చెప్తున్నారు. ఆ, అందుబాటులో ఉంటున్నారు మీకు. అందుబాటులో ఉంటున్నారు. చేస్తున్నారా? 8th క్లాస్ చదవబోతున్నాడు అక్క. మీకు 7th అయిపోయింది. ఆ, ఈ ఇయర్ మీకు ట్యాబ్ కూడా వస్తుందిగా? వస్తుందక్క. లాస్ట్ ఇయర్ ఇచ్చారా మీ సీనియర్స్ కి? ఇచ్చారక్క. యూజ్ అవుతుందా వాళ్ళకి? యూజ్ అవుతుందక్క. ఓకే, నువ్వు గవర్నమెంట్ స్కూల్లో ఎలా చదివేది? ఇప్పుడు అవునక్క, ఓకే. సో ఎలా అనిపిస్తుందా ఈ గవర్నమెంట్ నీకు? బానే ఉందక్క. బానే ఉంది. మంచిగా చేస్తున్నారు చంద్రబాబు వస్తే ఇంకా ఎక్కువ బాగా చేస్తానంటున్నాడు. అక్క. అన్ని ఒట్టి మాటలు. 2014లో సీఎం అవుతాను అని చెప్పాడు. 2014లో మాటలు చెప్పాడు కానీ ఒక్క చేత చేయాల. అన్ని మాటలే, చేతలు లేవు. ఇప్పుడు ఏమో చూద్దాం. ఇప్పుడు ఒక ఛాన్స్ ఇస్తే చేస్తానంటున్నాడు కదా చంద్రబాబు. అన్ని ఒట్టి మాటలే. అది నమ్మరంటావా? నమ్మరు. ఇంట్లో అమ్మ వాళ్ళకి చెప్తావా? ఆ? మీ ఇంట్లో అమ్మ వాళ్ళకి చెప్తావా? ఆ. అంటే నీకు ఓట్ లేదు కదా అందుకని. మరి జగన్ ని గెలవని చెప్పి 3 పార్టీలు వస్తున్నాయిగా. ఆ. పందులు ఎప్పుడు గుంపులుగా వస్తాయి, సింహం సింగిల్ గా వస్తుంది. రమ్మని ఎవడొస్తాడు ఇప్పుడు? జగన్ గారు సిద్ధమేనా? ఆ సింహం పవన్ కళ్యాణ్ వస్తున్నాడు కదా. అయ్యే తాగేసిన టీ గ్లాసు సింక్ లోనే పడింది కాబట్టి మాటలు ఇవ్వడానికి వస్తారు, అంతేగాని ఏం లేదాడ. పవన్ కళ్యాణ్ పెద్ద హీరో కదనా? అన్ని పప్పు మాటలే. అది హీరో, పెద్ద హీరో, స్ట్రాంగ్ క్యాండిడేట్ జగన్ రాని అంటున్నాడు. ఆడు ఇంట్లో కూర్చొని ఏడతమే గానీ బయటకు వచ్చి ఏం లేదు. ఏం లేదంట. ఏం లేదు జగన్ గారికి ఏం ఎఫెక్ట్ ఉండదా వీళ్ళ ముగ్గురు వల్ల? అక్క. జగన్ గారికి చంద్రబాబు, పవన్ కళ్యాణ్, మోడీ గారి వల్ల ఏం ఎఫెక్ట్ ఉండదా? ఏం ఉండదు అక్క. నెక్స్ట్ అయితే జగన్ గారే వస్తారు. మోడీ గారు తెలంగాణ పనులు చూసుకోకుండా ఆంధ్రప్రదేశ్ లోకి వచ్చాడు. ఆయనకి ఏం పనియాడా? అది మరి ఇక్కడ ఎన్ఆర్ఐ క్యాండిడేట్ నిలబడ్డాడు కదా పెమ్మసాని, తెలుసా? పెమ్మసాని శేఖర్. ఆయన గెలుస్తాడంటావా? రోసయ్య గారు నిలబడ్డారు. పప్పు నాయాలు చంద్రశేఖరం. పప్పు నాయాలు కిల్ల రాసి ముందరకు వచ్చి తమ్ముంటే రారాను. అంత సీన్ లేదు వాళ్ళకి. ఆయన స్ట్రాంగ్ క్యాండిడేట్ అంటున్నారు కదా. ఆ? ఆయన స్ట్రాంగ్ క్యాండిడేట్ అంటున్నాడు కదా పెమ్మసాని. అన్ని ఒట్టి మాటలక్క. అది అంతే అంటావు. అంతే. రోసయ్య గారు అందుబాటులో ఉంటారా? లోకల్ క్యాండిడేటా? అందుబాటులోనే ఉంటారక్క. మరి ఇక్కడ నుంచి అమ్మటి మురళి గారు నిలబడ్డారు, తెలుసానా? తెలుసక్క. ఎలా అనిపిస్తున్నారు? బానే ఉన్నారక్క. బానే ఉన్నారు. అంటే మాది గుంటూరు జిల్లా, కాకుమాడ మండలం. ఓకే. సో ఇక్కడ నుంచి అయితే జగన్ గారే వస్తారంటావు. జగన్ గారే వస్తారు.